Hey, hi guys, welcome back to another video. And ఈ రోజు మన దగ్గర ఉంది 2022 Hyundai Alcazar అన్నమాట. అండ్ దానికి లాక్, అన్లాక్, హోల్డ్ అండ్ బూట్ ఓపెన్. అండ్ ఫస్ట్ దీని బానెట్ ఓపెన్ చేద్దాం మనం. అండ్ దీని సీసీ వచ్చేసి 1493 అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి 114 అండ్ దీని టార్క్ వచ్చేసి 280 Nm. అండ్ దిస్ ద ఇన్సులేషన్ అండ్ Hyundai లోగో. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంది. అండ్ దీస్ ఆర్ C-shaped DRLs అండ్ దీస్ ద హై బీమ్, దీస్ ద లో బీమ్స్ రెండు. అండ్ ఇది టర్నింగ్ ఇండికేటర్, ఫాగ్ ల్యాంప్ అనమాట. లుక్ అయితే అదిరింది కార్ది ఫ్రంట్ నుంచి. అండ్ దీని సైడ్ వీక్ వచ్చేద్దాం ఇప్పుడు మనం. దీస్ ఆర్ 17 inch అలా. అండ్ ఇది మన వాళ్ళు ఎక్స్ట్రా ఫుట్ స్టెప్ వేయించారు. అండ్ ఇది ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ విండోస్ అనమాట. అండ్ మనం అలాగే బ్యాక్ వెళ్ళిపోదాం బూట్ దగ్గరికి. అండ్ దిస్ ఈస్ ద బూట్. ఇది 180 liters. ఈ సీట్ స్ప్లిట్ చేయకముందు, స్ప్లిట్ చేస్తే మనకి ఇంకా బూట్ స్పేస్ ఇంకా ఎక్కువ అనమాట. ఆ రెండు సీట్స్ ఉంటే 180 liters అనమాట. ఇది డిఫాగర్ లైన్స్. అండ్ మనకి ఇక్కడ ఇస్ ద బ్యాక్ కెమెరా. అండ్ కింద వచ్చేసి 4 sensors ఉన్నాయి. అండ్ దిస్ ద Alcazar నేమ్ బ్యాడ్జింగ్, Hyundai బ్యాడ్జింగ్. అది ఎక్కడ లేదు. షార్క్ ఫిన్ యాంటీనా మనకి అప్ సైడ్ లో. అండ్ ఇది స్పోర్టీ లిక్ ఎగ్జాస్ట్ అనమాట, ట్విన్. అండ్ మనం ఫ్యూల్ వెళ్ళిపోతాం. దిస్ ఇస్ డీజిల్ కాబట్టి దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 liters అండ్ 20 mileage అని చెప్తున్నారు దాంట్లో. మనం చూడాలి. ఇప్పుడు మనం Alcazar లో థర్డ్ రో లో ఉన్నాం అనమాట. సో థర్డ్ రో అయితే అసలు కంఫర్ట్ లేదు. ఇది చైల్డ్ సీట్స్ అనమాట. మనకైతే అసలు పని చేయవు. ఒకసారి చూడండి నా పొజిషన్ చూడండి ఎలా ఉందో. సో నో అండర్ ద సపోర్ట్, నథింగ్ అనమాట. తీసుకొచ్చి మొత్తం తగిలేస్తుంది. ఇది అయితే బాగుంటుంది. దీని రిక్లైన్ కూడా ఎక్కడి నుంచి చేయాలి నేను చూపిస్తాను అండి ఒకసారి ఎలా చేయాలనేది. ఎస్. సో దీన్ని రిక్లైన్ చేయాలంటే ఇలా ఇక్కడ నుంచి చేసుకోవాలి, ఫ్రంట్ కి బ్యాక్ కూడా. ఇది ఒక మైనస్ డ్రాబ్యాక్. ఇది వరస్ట్. ప్రతిసారి అనుకో చాలా చేసుకుంటాం. థర్డ్ రో లో చూస్తే మనకి AC వెంట్స్ ఇచ్చారు అండ్ USB ఛార్జింగ్ సాకెట్ అండ్ AC ఆన్ ఆఫ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ కూడా ఉంది కప్ హోల్డర్ అండ్ సమ్ స్పేస్. అంతే. మనం ఇప్పుడు సెకండ్ రో లోకి వెళ్ళిపోదాం. మనం సెకండ్ రోకి వచ్చాం అనమాట. సెకండ్ రోలో 2 హెడ్ రెస్ట్ ఉన్నాయి, మిడిల్ లో హెడ్ రెస్ట్ లేదు. అండ్ సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సీట్ మనం రిక్లైన్ కూడా చేసుకోవచ్చు బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ హోల్డర్ ఒకటి ఇచ్చారు అప్ టు 3.5 kgs. 2 AC వెంట్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ బ్యాక్ సీట్ లో. 1 USB సాకెట్. అండ్ లోపల నుంచి వెహికల్ డాష్ బోర్డ్ లుక్ అయితే ఎలా ఉంది. సో వెహికల్ డాష్ బోర్డ్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద సన్ రూఫ్. అంటే ఇక్కడ మనకు ఒక లైట్ ఇచ్చారు. సో అటు సైడ్ కూడా ఒక లైట్ ఉంది. అండ్ గ్రాబ్ హోల్డర్స్ అండ్ సన్ ప్రొటెక్టర్స్ కూడా ఇచ్చారు అనమాట. ఇప్పుడు మనం సో వెహికల్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం. మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మన కంట్రోల్స్ చూసుకోవచ్చు. మిర్రర్ అడ్జస్టబుల్ కంట్రోల్స్, లాక్ అన్లాక్ అండ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ అండ్ మిర్రర్ లాక్స్. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ ది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్. ఫ్రంట్ లుక్ అయితే ఎట్లా ఉంది వెహికల్ ది. సో స్ట్రైట్ అవే మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మనకి స్టీరింగ్ వీల్ మీద చూసుకుంటే క్రూజ్ కంట్రోల్స్ ఇచ్చారు అండ్ మెనూలో మనకి నావిగేషన్, TPS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అంతే. సో ఇటు సైడ్ చూస్తే ఆన్సర్ అండ్ కట్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. అండ్ డిఫరెంట్ మోడ్స్, ఆడియో సిస్టమ్ మోడ్స్ అనమాట అన్ని. సో వాయిస్ కమాండ్ కూడా ఉంది. సో దీని గేర్ బాక్స్ చూసుకుంటే మనం 7-speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. సో ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది మా ఫోన్కి అయితే పని చేయలేదు. అండ్ ఆటో డిమింగ్ ORVM విత్ SOS అంటే ఏంటంటే ఎమర్జెన్సీ అనమాట. మనకి ఎప్పుడైనా వెహికల్ యాక్సిడెంట్ అయినా టో చేయడానికి. అండ్ దిస్ ఇస్ బ్లూ లింక్ Hyundai. అండ్ నాకు ఈ ఫినిష్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా ప్రీమియంగా ఉంది. బట్ ఇదంతా హార్డ్ ప్లాస్టికే, లెదర్ కాదు. బట్ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం గా ఉందన్నమాట. సో దీంట్లో మనకి ఆడియో సిస్టమ్ వచ్చేసి బోస్ అనమాట. బోస్ ఆడియో సిస్టమ్. గ్లౌ బాక్స్ డీసెంట్ అమౌంట్. ఈ గ్లౌ బాక్స్ అయితే కూలింగ్ గ్లౌ బాక్స్ అనమాట. బట్ స్పేస్ కొంచెం తక్కువ. అండ్ మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ వెహికల్ అయితే ఇలా ఉందన్నమాట బ్యాక్ సీట్స్ కి. సో ఆ బ్యాక్ సీట్ అయితే థర్డ్ రో అయితే స్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ అనమాట, పిల్లల కోసమే. పెద్దోళ్ళకి అయితే అసలు సెట్ అవుతుంది. సో సమ్ స్పేస్ అనమాట. ఆమ్రెస్ట్ కింద మ్యాగ్నెటిక్. ఇది ఫ్రంట్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది. ఫ్రంట్ సీట్ కంఫర్ట్ అదే మామూలుగా అసలు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ బటన్ ఉందన్నమాట. సో వెహికల్ వ్యూ 360 degrees వ్యూ. అండ్ ఫ్రంట్ వ్యూ ఆల్ ద ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూస్ జూమ్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా వెహికల్ అండర్ ఏముందో కనిపించట్లేదు. సో 360 లో అయితే అది కనిపించాలి. బేసిక్ గా కనిపించలేదు మైనస్. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా స్పోర్టీ ఉంది. ఇది 4-spoke స్టీరింగ్ వీల్ అనమాట విత్ ఫ్లాట్ బాటమ్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట. సాటిస్ఫైయింగ్ ఉంది. హెడ్స్ అప్ డిస్ప్లే మిస్ అయింది. వ్యానిటీ మిర్రర్ కి లైట్ లేదు. ఇక్కడ వ్యానిటీ మిర్రర్ కి టికెట్ హోల్డర్ ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ లైట్స్. ఇప్పుడు మెయిన్ పార్ట్ ద పానోరామిక్ సన్ రూఫ్. ద బిగ్గెస్ట్ సన్ రూఫ్. హ్యూజ్ అనమాట. చాలా పెద్ద సన్ రూఫ్ ఇచ్చారు దీంట్లో. చాలా పెద్ద సన్ రూఫ్. అదిరింది మామూలుగా అసలు. దిస్ ఇస్ ద వ్యూ, సన్ రూఫ్ నుంచి వ్యూ అనమాట. ఒకసారి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇది ఆటో పించ్ అనమాట, మనకి హిట్ చేయదు. సో మనకి ఒకటే పవర్ ఆటో అప్ అండ్ డౌన్ ఇచ్చారు డ్రైవర్ సైడ్. సో ఇదైతే బాగా పని చేస్తుంది. అండ్ ఓవరాల్ గా కార్ గురించి అయితే ఇది ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇచ్చారు. సో ఇది ఆటో స్టార్ట్. అండ్ ఇక్కడ మనకి USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు అండ్ USB సాంగ్స్ పెట్టుకోవడానికి. USB ఫర్ సాంగ్స్. అండ్ ఇది కూడా ఒక ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అనమాట. అండ్ ఈ డిస్ప్లే చూసుకుంటే చాలా పెద్దగా ఉంది వెహికల్ది. ఒకసారి చూద్దాం.
దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్క్రీన్ సేవర్స్ అంత మించి ఏం లేవు. బ్లూ లింక్ ఇంత మీకు చూపించాం కదా, దిస్ ఇస్ ద బ్లూ లింక్ ఫర్ కార్. సో మన కార్ని బ్లూ లింక్ అంటే ఏంటంటే మన కార్ని మొబైల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట, కార్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఎస్, దిస్ ఇస్ ద వెహికల్ బ్లైండ్ స్పాట్ సేఫ్టీ అంట. ఎక్కడ ఉన్నాయో సో మనకి ఇక్కడ డిస్ప్లేలో చూసుకోవచ్చు బ్లైండ్ స్పాట్ దీంట్లో ఉందన్నమాట. సో మనం ఇటు సైడ్ వేస్తే అటు సైడ్ వస్తుంది. సైడ్లో బ్లైండ్ స్పాట్స్లో మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ దీని యావరేజ్ మైలేజ్ వచ్చేసి ప్రస్తుతానికి 9 ఇస్తుంది, 9.5. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా టెస్ట్ డ్రైవ్ అయితే వేసేద్దాం. లెట్స్ గో. కారు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే అదిరింది, మామూలు లేదు. సూపర్ స్మూత్ బ్యాటరీ అండ్ 1493 cc చాలా న్యాయం ఇది. ఫుల్ కూడా అదిరిపోయింది కారు, మామూలు లేదు. అసలు ఎక్సలెంట్ ఉంది ఫుల్ కూడా. అండ్ మాకు బాగా మెయిన్గా నచ్చింది దీని బ్రేకింగ్, ఎక్సలెంట్ ఉంది. ఇది అయితే ఈజీగా ఎక్కేస్తుంది. ఈజీగా ఈ క్లస్టర్ అంతా చూస్తే మనకు మంచి స్పోర్టీ ఫీల్ అయితే మామూలు లేదు, అదిరింది. కారు అప్రాక్సిమేట్గా మనకి 20 అవుతుంది అనమాట. రెండు ఎల్కాజార్ మైలేజ్ దీంట్లో 9.5 చూపిస్తుంది, మనకు గడిచింది 18, 20 అలా చెప్తున్నారు. అండ్ దీని రివర్స్ కెమెరాలో అడాప్టివ్ గైడ్ లైన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది చాలా అంటే చాలా క్లారిటీ ఉంది, నైట్ టైం కూడా ఇది ఇంతే విజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది ఆన్ హౌ ఇట్స్ ఫీల్ ఎక్స్ట్రాడినరీగా, మామూలు లేదు అసలు. ఇది ఎంత పెద్ద కార్ అయినా సరే ఏదో చిన్న కార్ని నడుపుతున్నట్టు ఉంది. 7 సీటర్ ఫీల్ లేదు అసలు, చాలా పెద్ద కార్ అన్న ఫీల్ లేదు. సో కానీ వెహికల్ తొక్కుతుంటే పోతుంది అనమాట. ఎంత లాంగ్ డ్రైవ్స్ ఈజీగా బాగుంది, ఈజీ కొట్టచ్చు. సో దీని పవర్ సిమిలర్ టు కియా సెల్టోస్ అనమాట. ఎస్, యాజ్ ఇట్ ఈస్ మొత్తం. మన ఆరెంజ్ లాస్ట్ టైం ఎగో ఎప్పుడు చేసాము. ఆరెంజ్ వన్ హైబ్రిడ్ మోడల్ ఎంత స్మూత్ ఉందంటే బటరీ స్మూత్ అనమాట. స్టీరింగ్ వీల్ కూడా మనం కొంచెం ఒక సర్టెన్ స్పీడ్స్ దాటుతుంటే స్టీరింగ్ వీల్ కొంచెం హార్డ్ అవుతుంది, గమనించావా? అవునవును. సో సేఫ్టీ ప్రికాషన్లో అదొక మెయిన్ యూజ్ అనమాట. యా అంతే, కార్ రివ్యూ అయితే అయిపోయింది. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ చందు బ్రో. చందు సెల్ పాయింట్ అయిందన్నమాట ఈ కారు ఫ్రమ్ అమలాపురం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు బాయ్స్ యూట్యూబ్ ఛానల్. వీఆర్ సైనింగ్ ఆఫ్.